దేశంలో డయాబెటీస్ డేంజర్ బెల్ మోగిస్తోంది. పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా వస్తోంది షుగర్. టైప్ 1 డయాబెటీస్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. 300 మంది చిన్నారుల్లో ఒకరికి డయాబెటీస్ ఉంటుందన్న గణాంకాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుంది? ఎర్లీ స్టేజ్లో దీన్ని గుర్తించడం ఎలా? ఈ అంశాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని గైడ్ లైన్స్ని విడుదల చేసింది. డయాబెటీస్ ఉంటేనే కాదు, ఆ పేరు వింటేనే ఈ జనరేషన్ కు చెమటలు పట్టేస్తాయి. పెద్దవాళ్లలో టైప్ 2 డయాబెటీస్ అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు చిన్నారుల్లో టైప్ 1 డయాబెటీస్ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రఫ్లీ మన దేశంలో దాదాపు 2 to 3 lakhs పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ టైప్ 1 తోని సఫర్ అవుతున్నారు. దానికి మనము 3 to 4%, 4 to 5% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్నారని మన లేటెస్ట్ డేటా చూపిస్తుంది. మరి చిన్నారుల్లో డయాబెటీస్ లక్షణాలను గుర్తించడం ఎలా? ఇదే అంశంపై తల్లిదండ్రులు, టీచర్లలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. 4Ts ఫ్రేమ్వర్క్ ను రూపొందించింది. ఒకటి థర్స్ట్, అంటే వాళ్ళకి దాహం ఎక్కువ అవుతుంటుంది. రెండోది వచ్చేసి టాయిలెట్ ఎక్కువ సార్లు పోతుంటారు. తర్వాత బెడ్ వెట్టింగ్ కూడా చేస్తుండొచ్చు. అంటే బెడ్ వెట్టింగ్ 5 years వరకు నార్మలే. కొందరు పిల్లలు బెడ్ వెట్టింగ్ 5 years తర్వాత ఆపిన పిల్లలు కూడా మళ్ళీ బెడ్ వెట్ చేసేది అంటే రిబౌన్స్ అయితే కనుక అదొక లక్షణం. తర్వాత టైర్డ్నెస్, చాలా వీక్గా ఫీల్ అవుతుంటారు, ఆటలలో యాక్టివ్ ఉండరు, కూర్చొని ఉంటారు. తర్వాత స్టడీస్లో వాటిలన్నిటి కూడా కొంచెం వీక్గా వాళ్ళు ఫీల్ అవుతూ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయరు. నాలుగోది టీ ఏంటంటే థిన్ కావడం, అంటే బక్క కావడం, వెయిట్ లూజ్ కావడం. సో ఈ 4 టీలు మనం చూస్తే కనుక మనం పిల్లల్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. టాయిలెట్, థర్స్టీ, టైర్డ్, థిన్నర్. చిన్నారుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే ఇక థింక్ చేయాల్సిన పని లేదు, టైప్ 1 డయాబెటీస్ ఉన్నట్టే. అలాగని భయపడాల్సిన పని లేదు. వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. టైప్ 1 డయాబెటీస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. టైప్ 1 డయాబెటీస్ వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ఒక్కటే మార్గం. టైప్ 1 డయాబెటీస్లో పిల్లలకి ఇన్సులిన్ ఇస్తాం కాబట్టి షుగర్స్ ర్యాపిడ్గా పడిపోయే అవకాశం ఉంటుంది. హైపోగ్లైసిమియా అనేది కూడా ప్రమాదకరమే. ఇప్పుడు షుగర్ ఎక్కువ ఉంటే ఎంత ప్రమాదమో, హైపోగ్లైసిమియాలో ఇంకా ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి హైపోగ్లైసిమియాలో మనకు లక్షణాలు, షుగర్ తగ్గిపోయినప్పుడు లక్షణాలు ఏంటంటే షివరింగ్ రావడం, చెమటలు రావడం, తలనొప్పి రావడం, మగతగా ఉంచడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. అట్లా కాకుండా చాలా ఎక్కువ స్థాయిలో షుగర్స్ పడిపోతే వాళ్ళు కోమాలో కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అది అంటే షుగర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా బ్యాలెన్స్గా ఉండేటట్టు మనం చూసుకునే చర్యలు తీసుకోవాలి. అసలు చిన్నారుల్లో టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తోంది? 2 times ఆన్సెట్ రావచ్చు. ఒకటి 4 to 7 years మధ్యలో ఒక స్పాట్ ఉంటే, మళ్ళీ 10 to 14 years మధ్యలో ఎప్పుడైతే వాళ్ళు టీనేజర్కి ఎంటర్ అవుతుందో ఆ టైంలో రావచ్చు. దీనికి కారణం ఏంటంటే ఇవి ఫిక్స్డ్ రీజన్స్ అని చెప్పలేము. దీంట్లో జెనెటిక్ కాజ్ ఉండొచ్చు. ఒకసారి వైరల్ ఇన్ఫెక్షన్స్, సపోజ్ కొన్ని రకాల వైరస్ ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతుందో అప్పుడు కూడా వాళ్ళకి టైప్ 1 డయాబెటీస్ రావచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీ కూడా ఒకసారి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ సిబ్లింగ్స్ కానీ, అంటే వాళ్ళ తోబుట్టువులు కానీ, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులలో ఎవరికన్నా టైప్ 1 డయాబెటీస్ ఉండుంటే కనుక ఈ పిల్లలు కూడా టైప్ 1 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. టైప్ 1 డయాబెటీస్ పై కేంద్రం గైడ్ లైన్స్ ను జారీ చేసింది. అవగాహన పెంచడంతో పాటు సరైన వైద్యం అందించేలా చర్యలు చేపడుతోంది. భోజనం ముందు షుగర్ స్థాయి 80 నుంచి 130 మధ్య ఉండాలి. భోజనం తర్వాత 180 కంటే తక్కువగా ఉండాలి. ప్రతి 3 నెలలకు HbA1c పరీక్ష తప్పనిసరిగా చేయించాలి. 4Ts లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.